హాయ్ నమస్తే గాయ్స్, మీరు చూస్తున్నారు కదా సైరా సినిమాల లొకేషన్ అయితే చూసి ఉంటారు. సో ఆ లొకేషన్కి అయితే మనం వచ్చినాం. చూడరు మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఎట్లుంది. నాకైతే ఇక్కడికి వచ్చినందుకు లొకేషన్లో మాత్రం చాలా మస్తు అంటే మస్తు అనిపించింది. సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ లొకేషన్. సైరా మొత్తం షూటు అంటే అది ఉంటుంది కదా సైరాల ఆ లొకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. దీనివల్లనే సీన్ మస్తు నడిచింది నిజంగా సైరా. సో ఆ సైరా లొకేషన్ లేకైతే వచ్చేసిన. సెట్ ఎందుకు తీయలేదని నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. కానీ సెట్ మాత్రం చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్, పెద్ద సెట్ వేసారు. సైరా సెట్ అన్నమాట ఇది. చూడండి మీకు ఎట్లా అనిపిస్తుంది. నాకైతే ఇక్కడికి వచ్చినందుకు చాలా మంచిగా ఫీలింగ్ అనిపించింది. అది కాక నాకు తెలిసిన అన్న వాళ్ళ షూట్ ఉంటే నేను వెళ్ళడం జరిగింది చూద్దామని. సో అక్కడ నాకు మంచిగా అనిపించింది. సో గైస్ లొకేషన్ చూడరు, ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలా మూవ్ ఆన్ కావాలి అనేది అయితే లొకేషన్ మీకు స్టార్టింగ్ నుంచి చూపించాలనుకుంటున్నా. చూడరి మేము వెళ్తున్న లొకేషన్ మొత్తం చూపిస్తున్నా. చూసిరు కదా సైరా లొకేషన్లోకి అయితే వచ్చేసినాం. వాళ్ళు ఆల్రెడీ చిన్న షూట్ జరుగుతుంది. సో లొకేషన్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి ఎట్లా ఉంది లొకేషన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ అది లొకేషన్ మాత్రం చాలా మిరాకిల్. ఒక్కసారి వన్స్ అగైన్ మేము షూట్కి వచ్చినాం. ఈ విల్లాస్ కానీ ఈ లొకేషన్స్ కానీ సైరా మొత్తం మీకు మన ఇది వచ్చేసి కోకపేట్ సైడ్ యాక్చువల్లీ. సైరా సెట్ మాత్రం క్యూ కేక. మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడనే చాలా డేస్ షూట్ జరిగింది. మొత్తం ఇక్కడనే 80% అంటే సీన్స్ అయితే ఏడున్నావో ఆ సెట్ సీన్స్ మొత్తం ఇక్కడనే జరిగినాయి. దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ ఇంకా మనం దగ్గరికి వెళ్ళాలంటే నాకు దగ్గరనే కనిపిస్తుంది కానీ పోయి అట్టా తిరిగి పోవాలి ఇంకా అట్లా అని చెప్పి ఇంకా నేను వెళ్ళాలి. ఇక్కడ నుంచి షూట్ చేసిద్దామని షూట్ చేసేసిన. కింద మొత్తం ఉంది కదా అంత సెట్కి సంబంధించింది. సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళదే ఆ లొకేషన్లో మొత్తం అన్నీ. ఇంకా ముందుకు వెళ్తే మాత్రం ఇంకా హైలైట్ ఉంది. కొన్ని లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇట్లా సైడ్ వాటర్ కానీ చాలా మిరాకిల్ ప్లేస్. చూడండి మన గాయస్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం వేసుకోండి. సైరా సెట్ మాత్రం పక్కన మొత్తం ఇంకా షూట్ నడుస్తుంది. మన కోకోపేట్ ఉంది కదా, కోకోపేట్ నుంచి కొంచెం ముంబడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే మీకు కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎవరికైనా లొకేషన్ షూట్స్ కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ అన్న వాళ్ళు ఇక్కడ షూట్ చేస్తారు. లొకేషన్స్ మీకు తెలుసా ఎవరికైనా?